హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. నేను మీకంటే పెద్ద ఇంట్లో పుట్టినదాన్ని. చెత్త నా కొడుకులు చెత్త బుట్టలో పుట్టి పెద్ద వేషాలు వేస్తున్నారు. దేనికి పనికిరారు, అడుక్కు తింటారు. అడుక్కు తినే బెదవల్లారా, బాస్టర్డ్స్. మీ అందరినీ మానిటరింగ్ చేయలేక నేను చూస్తున్నాను. నన్ను బ్రతకనివ్వరా గాడిదల్లారా. నన్ను చంపుకొని తింటున్నారు వచ్చిన దగ్గర నుంచి కూడా. తప్పుడు నా కొడకల్లారా, ఊడిగం చేసే నా కొడకల్లారా, ఒక్కదానికి పనికిరారు. ఫకింగ్ హ్యాస్ హోల్స్. పోరా కిందికి జా కొడక అని ఈ తిట్లన్నీ ఎవరు తిట్టారో తెలుసా? క్లియర్గా మీకు వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ అనేది బయటికి ఎలా వచ్చిందో తెలియదు. అంటే ఎవరైతే బాధితుడు దళితుడు అని చెప్పుకుంటున్నారో ఆ దళితుడిని ఎవరైతే ఇంత దారుణంగా తిట్టారో అదే దళితుడు ఈ వాయిస్ అంతా రికార్డు చేసి బయటకు వదిలాడని అనిపిస్తుంది. అలాగే గతంలో నేనైతే ఈ వాయిస్ విన్నా, అంటే ఆమె దగ్గర పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు ఈ వాయిస్ అనేది నారా భువనేశ్వరి గారు ఇంత దరిద్రంగా మాట్లాడారు, ఇంత నీచంగా తిట్టారు అని చెప్పేసి ఈ వాయిస్ అనేది వచ్చింది. నిజానికి గతంలో కూడా ఆమె దగ్గర పనిచేసే, అంటే ఆ ఇంట్లో పనిచేసే ఒక కారు డ్రైవర్, అంతకుముందు తను సోషల్ మీడియాలో పనిచేసేవాడు, నాకు మంచి మిత్రుడిగా కూడా ఉండేవాడు. తానేమో రోజు చెప్తుండేవాడు, అన్న ఇంత వరస్ట్గా మాట్లాడతారన్న ఆవిడ అస్సలు ఏమాత్రం మాట తీరు బాగోదు, చాలా టూ బ్యాడ్గా మాట్లాడతారన్న, పచ్చిగా మాట్లాడతారు మాతో కూడా. అంటే ఎక్కడ చూస్తున్నావురా, ఏంట్రా అలా చూస్తున్నావు, ఇలాంటి మాటలు ఇంకా నీచంగా, చాలా నీచంగా మాట్లాడతారు అని చెప్పేవాడు. నేను ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడులే అని అనుకునేవాడిని, కానీ నమ్మేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఈ వాయిస్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నమ్మక తప్పని పరిస్థితి. ఆమె మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే వాయిస్ ఉందో, నిజంగా ఆ రోజు నాకు ఆయన చెప్పిన మాటలు కూడా క్లియర్గా ఇవే అనిపిస్తుంది అనమాట. ఇంత దరిద్రంగా మాట్లాడడం అనేది ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి శ్రేయస్కరం కాదు, శోభస్కరం కూడా కాదు. నిజానికి ఇంత వల్గర్గా, ఇంత నీచంగా మాట్లాడడం చాలా దారుణమైన విషయం. బయటకు రాకుండా ఉంటే, బయటకు వచ్చిన తర్వాత కొంచెం నీతిగా నిజాయితీగా ఉంటారు. కానీ కొంతమంది ఎవరు చూడట్లేదు అని అనుకునేటప్పుడు ఎంత దిగజారి మాట్లాడతారో అనిపిస్తుంది. ఒక్కసారి మీకు ఆ వాయిస్ అనేది క్లియర్గా పెడుతున్నాను, వినేయండి. మీకంటే పెద్దింట్లో పుట్టిందా చెత్త నా కొడుకుని చెత్త పొట్లో పుట్టి కూడా ఆయుషాలు వేస్తారు. దేని మంచిరా అడుక్కు తింటాను. మీ అందరు మానిటర్ చేయడానికి నేను చూస్తున్నా. మా అక్క కూర్చుని అదే అంటాను, అసలు ఏం నువ్వు చేసే పని, నేను బ్రతకనివ్వరా ఈ గాడును చంపుకుని అంటున్నాడు వచ్చిన దగ్గర. తప్పు నా కొరక నోటి వెళ్తే కుక్క దాని పంట చూశారు కదా, ఇది వాళ్ళ నిజస్వరూపాలు. ప్రజలకి నిజాలు చేరవేయాలని అంటే తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.